హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. ఈ పోటీ ప్రపంచంలో నా పిల్లలు బ్రతకలేరు, అందుకే చంపేస్తున్నా, ఇదా కారణం అనిపిస్తుంది కదా. ఈ న్యూస్ చూసినప్పుడు నాకు కూడా గిట్లనే అనిపించింది. ఈ రీజన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగాల ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి పిల్లలు, సున్నితమైన మనస్కులు ఈ వీడియో చూడకండి. విషయం ఏంటంటే, కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన తండ్రే తన పిల్లలకు యముడు అయిండు. కాకినాడ ఓఎన్జీసీలో ఉద్యోగం చేసే వానపల్లి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన పిల్లలు సరిగ్గా చదవడం లేదని, ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు నెగ్గుకు రాలేరని ఒక పేపర్ మీద నోట్ రాసి పిల్లలిద్దరిని కాళ్ళు చేతులు కట్టేసి తలల్ని బాత్రూంలో నీళ్ల బకెట్లో ముంచి చంపేసి తర్వాత తాను ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వార్త. ఆ సమయంలో భార్య తనూజ మాత్రం ఈ నేరం జరిగినప్పుడు అక్కడ లేదట. హోలీ పండుగ ఆఫీస్లో జరుపుకుందామని భార్యని పిల్లల్ని తోలుకొని పోయి కొద్దిసేపు అయినాక భార్యని నువ్వు ఇక్కడనే ఉండు, పిల్లలను టైలర్ దగ్గరకు పోయి స్కూల్ యూనిఫామ్ కుట్టిస్తా, నేను మళ్ళొస్తా అని చెప్పి పోయిండట. ఎంతకి తిరిగి రావడం లేదని భార్య ఆఫీస్ వాళ్ళతో సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళిందట. డోర్లు ఓపెన్ కాకపోవడంతో బలవంతంగా బద్దలు కొట్టి లోపలికి పోయి చూస్తే అందరూ షాక్ అయ్యారు. పిల్లలిద్దరిని దారుణంగా నల్ల కింద బకెట్లో కాళ్ళు చేతులు కట్టేసి నీళ్ళల్లో ముంచి చంపి తర్వాత ఆయన కూడా ఉరేసుకొని చచ్చిపోయిందట. పోలీసులు ఏమంటున్నారంటే, అక్కడ ఒక సూసైడ్ నోట్ రాసి ఈ పోటీ ప్రపంచంలో నా పిల్లలు బతకలేరు అందుకే చంపేస్తున్నా అని రాసిండట. కానీ పాయింట్ ఏంటంటే, ఆయనకి ఓ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో జాబు, సొంత ఇల్లు, అప్పులు లేవు, ఆస్తిపాస్తులున్నాయి. కేవలం 1వ క్లాసు యూకేజీ చదివే పిల్లలు చదువు చక్కగా చదువుతలేరని వాళ్ళని చంపి తను సూసైడ్ చేసుకున్నాడంటారా? ఇది నమ్మేటట్టుగా ఉందా? నాకైతే నమ్మాలనిపించలేదు. సారీ, పిల్లల ఫోటోల్ని బ్లర్లో చూపిస్తున్నా ఇక్కడ, ఎందుకంటే నేర తీవ్రత తెలుస్తుందని చెప్పి. పిల్లలు తండ్రి ఎక్స్పెక్టేషన్ మేరకు చదవలేకపోతున్నారని వాళ్ళను క్రూరంగా చంపేసిండు తండ్రి. నిజమే అనుకుందాం ఇది కాసేపు. మరి తనెందుకు చచ్చిపోయిండు? భార్యను ఎందుకు వదిలేసిండు? ఓ క్రైమ్ న్యూస్ రాసేటప్పుడు చెప్పేటప్పుడు తలెత్తాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవే కదా. అసలు ఆ మరణ వాగ్మూలం నిజమైందా? దీనికి సంబంధించిన ఇంకేమైనా వార్త వివరాలు దొరుకుతాయేమో అని చాలా సైట్లు వెతికినా ఎక్కడ కూడా దొరకలేదు నాకు. అయితే మా వాడి మనస్తత్వం అట్లాంటిది కాదు, ఆత్మహత్య చేసుకునేంత దుర్బలమైంది కాదని చంద్రశేఖర్ సోదరుడు చెప్తున్నాడు. అసలు నిజం వేరే ఏదో ఉంది అన్నట్టుగా మాట్లాడిండట. అది బయటకు రావాల్సింది, చూద్దాం వస్తుందేమో. అయితే ఇక్కడ మరణాలు మాత్రం నిజం, కారణాలే సందేహంగా ఊహాగానాలకు దారితీస్తున్నాయి. సరే, ఇందులో తండ్రి పాయింటే తీసుకుందాం. అసలు చదువు లేకుంటే బతకలేమన్నట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేస్తుందా? దానికే ఆ తండ్రి ఇంత ఘోరంగా రియాక్ట్ అయ్యిందా? కానీ కొన్ని స్కూళ్ళల్లో టీచర్లు ఇటీవల వార్తల్లో వస్తున్నాయి కదా, గుంజిళ్ళు తీస్తున్నారు టీచర్లు, పిల్లల్ని కొట్టలేక వాళ్ళనే కొట్టుకొని చదువుకోండ్రా నాయనా అని కొట్టుకుంటున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. పాయింట్ ఏంటంటే, చదువు అనేది కేవలం నాలెడ్జ్ ఇంకా సంస్కారం నేర్పడానికి. చదివే స్కిల్గా మారితే అదే బతుకుదెర అవ్వగలదు తప్ప చదువు లేకుంటే బతుకు లేదు అని కాదు కదా. సరే, పిల్లలు చదవకుంటే తండ్రివి నువ్వున్నావు కదా, పెంచలేకపోయినావా? అంత పనికిరాని వాళ్ళుగా పెరిగితే దారి చూపించలేవా అనేది నా పాయింట్. వాళ్ళకేదో స్కిల్ అబ్బేది కదా పెరిగే కొద్దీ. అంటే పిల్లల భవిష్యత్తు ఇట్లనే ఉండాలి అని డిసైడ్ అయ్యి అంటున్నారా? ఎందుకు కనడం అట్లాంటప్పుడు? వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఇష్టం, డిసైడ్ అవుతారు పెరిగే కొద్దీ. నువ్వు చావాలనుకోవడమే తప్పు. పిల్లల్ని ఎందుకు బలి తీసుకొని పోయినావు? రెక్కలు వచ్చే వరకు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటారు కదా. పైసలు పోతే వస్తాయి, ఇజ్జత్ పోతే కొంతకాలం తర్వాత మళ్ళీ వస్తుంది, సంపాదించుకోవచ్చు. ప్రేమ పోతే ఇంకోలాగా ఏదో రూపంలో వస్తుంది. కానీ ప్రాణాలు పోతే ఎట్లా వస్తాయి? వాళ్ళ ప్లేస్ నువ్వు రీప్లేస్ చేస్తారు. మరి ఇలాంటి ఇన్సిడెంట్ ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఇందాక అన్నా కదా కారణాలే సందేహంగా ఉంది అని. ఏదేమైనా వివరాలు తెలిస్తే మాత్రం మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తా. అంటే తండ్రి చేసింది మాత్రం చాలా పెద్ద తప్పే అనిపిస్తుంది. దీనికి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.